ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా. అక్కడెవరూ లేరు. అక్కెవరితో మాట్లాడుతుంది? ఏమైంది? బాలిక, నీ సోదరి వచ్చుచున్నది. అయ్యో, మేము సెలవు తీసుకునేద్దాము. ధూమ్ తత. అమ్మో, నేను గాల్లో మాట్లాడుతున్నాను అనుకుని ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చేస్తుందో ఏంటో. ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకోవాలి? చుక్కలు. అక్కడెవరూ లేరు. అక్కెవరితో మాట్లాడుతుంది? అక్క, మీరు ఇందాకటి నుంచి ఇక్కడెవరితో మాట్లాడుతున్నారు? అది అంటే అప్పుడప్పుడు నేను చందమామతో మాట్లాడుతూ ఉంటాను. చందమామ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఉంది. ఇప్పుడే మేఘాల వెనక్కి వెళ్ళినట్టుంది. అయినా ఏంటి నీ మొహం ఇంత వెలిగిపోతుంది? అది అంటే ఈ పాటికి ఆయనకి నా మీద కోపం పోయి ఉంటుంది కదా, ఆయన కోసమే ఎదురు చూస్తున్నా. ఎదురుచూడు. ఏమో ఆయన వచ్చేటప్పుడు ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయే శుభవార్త తీసుకొస్తారేమో, ఎవరు తెలుసు? ఏంటి మీకేదో తెలిసినట్టు చెప్తున్నారు? అంటే ఎందుకో అలా అనిపించింది. నిజం చెప్పండి, మీరిందాక మాట్లాడింది మా ఆరు అక్కతోనేనా? ఎందుకు అలా అడిగావు? మా ఆరు అక్క ఇంకా ఇంటి చుట్టూనే తిరుగుతుందని పంతులు గారు చెప్పారు. మీరేమో గాల్లో చూస్తూ మాట్లాడుతున్నారు, పైగా జరగబోయేది తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అందుకు నేను ఆత్మతో మాట్లాడుతున్నానన్న అనుమానం వస్తేనే ఇంత భయపడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు మాట్లాడింది ఆత్మతోనే అని తెలిస్తే ఎంత భయపడతావో. ఏదో అంటున్నారు? ఏం లేదు. చందమామతో మాట్లాడుతున్నానని చెప్తున్నాను. సరే, నేను లోపలికి వెళ్ళి ఆయన కోసం వెయిట్ చేస్తాను. మీరు కూడా రండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.